కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలోని గుండి గ్రామస్తులకు గత 18 సంవత్సరాలకు పైగా వంతెన పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. పంట పొలాలకు వెళ్లాలన్నా, జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా ఏ చిన్న అవసరం వచ్చినా పెద్దవాగు దాటాల్సిందే అని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, బడ్జెట్లు పెరిగినా తమ గ్రామానికి బ్రిడ్జికి మోక్షం కలగడంలో వాపోయారు. థర్మాకోల్తో ఏర్పాటు చేసిన తెప్పలపై ప్రమాదకర స్థితిలో వాగు దాటుతున్నామని తెలిపారు గ్రామస్తులు. ఇకనైనా వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు సురేష్, మాది కొమరం భీం జిల్లా. మా ఊరు గుండి అంటే జిల్లాకు 3 కిలోమీటర్లు మా ఊరు నుంచి వెళ్ళి ఆసిఫాబాద్ చూస్తే మాకు కళ్ళకు కనిపిస్తుంది. దూరమేం కాదు, లైట్లు కనిపిస్తాయి, ఉన్న బిల్డింగ్లు కనిపిస్తాయి. కానీ మేము రావాలంటే అట్లా తిరిగి 30 కిలోమీటర్లు తిరిగి రావాలి. పోను 100 పెట్టేస్తోమత లేక మేము మా విలేజ్ నుంచి వెళ్ళి ఆసిఫాబాద్ రావడం కోసం నాటు పడవల పైన ప్రయాణం చేస్తాం. నాటు పడవలని అంటే థర్మాకోల్ షీట్స్తో చేసినవి, అంటే అంత సేఫ్ కాదు, మన బోటింగ్ కాదు. మాకు ప్రతి ఏ అవసరం ఉన్నా కూడా మేము ఆసిఫాబాద్ రావాలి కనుక మాకున్న సిచ్యువేషన్లలో మేము ఆడికి వెళ్ళాలి అంటే మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోయినట్టే. అక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. వర్షాకాలంలోనే కాలేజీలు స్టార్ట్ అవుతాయి. వర్షాకాలం రాగానే ఇప్పుడు మా గుండి గ్రామస్తులు విద్యార్థులు కాలేజీ పోవాలంటే వాళ్ళ ఇలాంటి ఇబ్బంది అంటే ఫుల్ బాగత్తే ఇట్లకెళ్ళి రాలేదు. ఇక నాటుపడవల మీదకి రాలేదు. అట్లా తిరిగి పోవాలంటే మా ఊరికి ఏమో బస్సు రాదు. మా ఊరికి ఎందుకు బస్సు రాదంటే మధ్యలో రోడ్ లేదు. రోడ్ అంతా దుబ్బ రోడే. ఆ దుబ్బ రోడ్లలో బస్సులు నడవదు. 5 కిలోమీటర్లు కనర్గాం వరకు నడిచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి బస్సులు ఇడికి రావాలి. వాళ్ళ ఇబ్బంది అట్లా. కొంచెం వాటర్ తక్కువ ఉండి నాటుపడవల పైన ప్రయాణం అంటే వాళ్ళ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని పోయినట్టే. సరే, కాలేజ్ స్టూడెంట్స్ ఆ విధంగా ఉంటాయి. పెద్దలదైనా అదే పరిస్థితి, వృద్ధులదైనా అదే పరిస్థితి, చిన్న పిల్లలదైనా అదే పరిస్థితి. చిన్న ఆసుపత్రి కానించడం మొదలుకుంటే ప్రతి ఒక్క ప్రాబ్లం మాకు ఆసుపత్రికి అయితేనే క్లియర్ అవుతుంది. కానీ మేము రావాలంటే మాత్రము మా సిచ్యువేషన్ ఇది. అది నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన బ్రిడ్జి, ఇప్పటికి అదే బ్రిడ్జ్ అవుతుంది. అది ఫీజు కూడా అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్. ప్రభుత్వాలు మారుతున్నాయి, అందరూ మారుతుంటారు, కానీ మా తలరాతలు, మా గుండె యొక్క ప్రజల తలరాతలు మాత్రం మారట్లేదు. ఏ రోజైతే మాకు గుండెకి బ్రిడ్జ్ అవుతుందో ఆ రోజు మేము కొంచెం సంతోషపడే సందర్భం అని కూడా నేను ముందట విజ్ఞప్తి చేస్తాను. సరిపోతుంది.